నేను 3 ఇయర్స్గా ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నాను సార్. బట్ స్టిల్ ఇప్పటివరకు నాకు సక్సెస్ రావట్లేదు. ఎందుకంటారు సార్? సో ఇప్పుడు మీరు 3 ఇయర్స్ నుంచి ట్రేడింగ్లో ఉన్నారు అండ్ 2 కోర్సెస్ కూడా చేశారన్నారు. సో నాదొక స్ట్రైట్ క్వశ్చన్. నేను ఎక్కువ ఫేస్ చేసే డిఫికల్టీస్ ఎక్కడంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో సార్. నేను మోస్ట్లీ ఆర్ఎస్ఐ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. అసలు ఈ ఎంట్రీ ఎగ్జిట్ వల్ల నాకు అర్థం కాక ఫ్రస్ట్రేషన్ వస్తుంది సార్. ఈ ఆర్ఎస్ఐ అనేది మనకి ఎక్కువగా ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ బిజినెస్. ఈరోజు నేను స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడర్గా ఉన్నాను. అదేవిధంగా ఒక ట్రేడర్కి ఒక స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎక్స్పర్ట్ని మన స్టూడియోకి తీసుకొచ్చాను. మరి నాకైతే పెద్దగా సక్సెస్ రాలేదు ట్రేడింగ్లో. మరి ఆ సక్సెస్ ఎందుకు రాలేదు, వాటి వెనకాల కారణాలు ఏమున్నాయో గెస్ట్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్, నేను 3 ఇయర్స్గా ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నాను సార్. బట్ స్టిల్ ఇప్పటివరకు అప్ టు ద మార్క్ నాకు సక్సెస్ రావట్లేదు. ఎందుకంటారు సార్? మీరు ఏమన్నా కోర్సెస్ లాంటివి ఏమన్నా నేర్చుకుని చేస్తున్నారా లేదంటే మీ ఓన్గా చేస్తున్నారా? కోర్సెస్ అంటే నేను యూట్యూబ్లో వీడియో చూసాను సార్. యూట్యూబ్లో ఫస్ట్ చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ని నేను దాన్ని చూసుకుంటూనే ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. ఆ తర్వాత నేను వీడియో చూస్తూ ఒక 2 కోర్సెస్ తీసుకున్నాను సార్. మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర 2 కోర్సెస్ తీసుకున్నా. కోర్సెస్ తీసుకున్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ అయినా అప్పుడప్పుడు వస్తుంది నాకు, కానీ ఈ ట్రేడింగ్లో అప్ టు ద మార్క్ 100% రిజల్ట్స్ ఉండట్లేదు సార్ నాకు. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి కానీ ట్రేడింగ్ లో అంతగా ఇన్వెస్ట్మెంట్ లో మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ వస్తుంది. ఓకే. అంటే మరీ లోలో లేదు నాకు. ఇన్వెస్ట్మెంట్ లో అయినా అప్పుడప్పుడు నాకు ప్రాఫిట్ ఉంది. ఓకే. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఓకే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ నాకు ఎందుకు అది 100% సక్సెస్ అనిపించట్లేదు, 100% ఫెయిల్యూర్ అనిపించట్లేదు సార్. ఓకే. అది ఎందుకు అనేది అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మీరు 3 ఇయర్స్ నుంచి ట్రేడింగ్ లో ఉన్నారు అండ్ 2 కోర్సెస్ కూడా చేశానన్నారు కదా. అవును సార్. సో నాదొక స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఇది కొంచెం మీకు వ్యూవర్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓ షూర్. మీకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్, సిపిఆర్, ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, బౌలింగర్ బ్యాండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్, అవును. సో ఆల్మోస్ట్ ఈ రేంజే సిలబస్ లో ఉందా మీ 2 కోర్సెస్ లోను? ఇంకేమైనా డిఫరెంట్ గా కూడా ఉందా? ఆల్మోస్ట్ ఇంతే ఉన్నాయి సార్. మీరు చెప్పిన వాటిల్లో మేబీ ఇంకొక 2 కాన్సెప్ట్స్ అట్లా డిఫరెంట్ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఇదే. కాకపోతే సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి మాడ్యూల్ చేంజ్ అయింది. కాకపోతే మీరు చెప్పిన ఎగ్జాక్ట్లీ ఉంటాయి సార్, అంతే. ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఎట్ ద సేమ్ టైం మీ యూట్యూబ్ లో చూసా. మళ్ళీ ఇవి నేను ఫీజు కట్టిన తర్వాత కూడా కోర్సులు తీసుకున్నా. నాకు తర్వాత అనిపించింది, రియలైజ్ అయినా, అరే నేను యూట్యూబ్ లో చూసిన ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి రియలైజ్ అయ్యాను సార్. సో అంటే మీరు నేర్చుకున్నవి 2 కోర్సెస్కి వెళ్తే రెండిట్లోనూ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. సేమ్ సిలబస్. వాళ్ళు చెప్పే విధానం వీళ్ళు చెప్పే విధానం చేంజ్ అవుతుంది. అండ్ మీరు ఇవే మళ్ళీ యూట్యూబ్ లో చూస్తే వాళ్ళు ఇంకో స్టైల్లో చెప్తారు. అవును సార్. సో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సిలబస్. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ ఇవే ఉంటాయి. అవును. సో ఇప్పుడు మీరు సేమ్ అదే సిలబస్ మీరు ఫీజు కట్టి నేర్చుకున్నారు, యూట్యూబ్ లో చూసినా అదే ఉంది. అవును సార్. కానీ మీరు కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఏదైనా బెనిఫిట్ జరిగిందా? జరిగింది సార్. ఏం జరిగిందంటే, నేను ఈ కోర్సెస్ నేర్చుకోకంటే ముందు నాకు లాస్ ని ఎలా స్టాప్ చేయాలో అర్థం కాకపోయేది. నేను ఈ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత ఆ లాస్ పర్సంటేజ్ ని తగ్గించుకోగలిగిన సార్. అది మాత్రం ఖచ్చితంగా జరిగింది. సో అంటే మీకు కోర్స్ నేర్చుకోవడంలో ఒక బెనిఫిట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే సార్, సో మీరు కోర్స్ కి ఫీజెస్ లాంటివి పే చేసే ముందే అసలు ఈ కోర్స్ లో మాకు ఏం నేర్పిస్తారు అనేది ముందుగా మీరు తెలుసుకుని ఉంటే, సో దట్ ఏంటంటే మీరు లైక్ ఒక కోర్స్తో ఆపటమా లేదంటే అసలు ఈ కోర్స్ జాయిన్ అవ్వకుండా ఇంకో కోర్స్ జాయిన్ అవ్వటమా అనేది మీరు ఒక డెసిషన్ తీసుకోగలిగేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగారు నన్ను, సార్ నేను ఆల్రెడీ 2 కోర్సెస్ చేశాను, ఆల్రెడీ వీడియోస్ చూశాను, బట్ సక్సెస్ రావట్లేదు. అవునవును. సో ఇక్కడ మీరు మీ సిలబస్ ఏంటి, మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అనేది తెలిస్తే, సో దట్ ఆల్రెడీ మీరు యూట్యూబ్ లో ఉన్నదే అక్కడ ఉందనుకోండి, ఇంకా మళ్ళీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ సేమ్ అవే కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అది ఒక చిన్న మిస్టేక్ అనమాట. సో ఇప్పుడు మీరు 2 కోర్సెస్ చేశాను అంటున్నారు కదా. అవును సార్. స్టాక్ మార్కెట్ లో మీకు తెలిసిన నాలెడ్జ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి చెప్పండి. చాలా ఉన్నాయి సార్. చాలా నంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి సార్. మనకి స్టాక్ మార్కెట్ లో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే. లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్. సో మీరు ఆల్రెడీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నారు కదా. అవును. దాన్నే వాళ్ళు ఇంకో రకంగా ఏం చెప్తారు, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అంటారు.
క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని ప్రైస్ యాక్షన్ ప్రైస్ ప్యాటర్న్స్ యాక్షన్. అంటారు. అవును. ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ ని ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అవును. అంటారు. సో ఈ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ ని లీడింగ్ ఇండికేటర్స్ అని చెప్పి అనుకుంటారు చాలా మంది, ఇదే అనుకుంటారు. ఓకే సార్. బట్ అవి కూడా లీడింగ్ ఇండికేటర్స్ కాదు. అవి కొంతవరకు చెప్పాలంటే ఇంకా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవ్వక ముందే మనకి ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఇది సపోర్ట్ అని, ఇది రెసిస్టెన్స్ అని మనం ఏదైతే ఐడెంటిఫై చేస్తామో సార్. వాటిని లీడింగ్ ఇండికేటర్స్ అంటారు. ఓకేనా. మనం ఇంకా సిపిఆర్ కానీ, ఆర్ఎస్ఐ RSI. కానీ, ఎంఎస్ఐడి కానీ, ఇట్లా ఎన్ని రకాల ఇండికేటర్స్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లాగింగ్ ఇండికేటర్స్ కింద వస్తాయి. ఓకే. సో మనకి లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్ రెండే రకాలు ఉంటాయి. సో లీడింగ్ ఇండికేటర్స్ లో కూడా మనకి ఏంటంటే బిఫోర్ ద మార్కెట్ 9:50 నుంచి 3:30 దాకా మార్కెట్ ఉంటుంది. మీకు 9:50 నుంచి 3:30 వరకు ఒకటే రిజల్ట్ ఇచ్చేది ఏదైతే ఉంటుందో మారకూడదు. మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే ఇది చెప్పే ఆన్సర్ అనేది మారకూడదు. ఓకే. అలా 9:50 నుంచి 3:30 వరకు ఒకటే ఏదైతే చెప్తుందో అటువంటి వాటిని లీడింగ్ ఇండికేటర్స్ అంటాం. సో ఇప్పుడు మీరు బోలింగర్ బ్యాండ్స్ చూసుంటారు ఆల్రెడీ. అవును. సో ఈ బోలింగర్ బ్యాండ్స్ అనేది ఏంటి, 9:50 నుంచి 3:30 వరకు కీప్ ఆన్ చేంజింగ్. ఓకే. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. 9:15కి మీరు ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తారు, 10 o'clock ఇంకో ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తారు, 11:30కి ఇంకో ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తారు, అండ్ ఇట్ ఆల్సో కీప్స్ ఆన్ చేంజింగ్. అవును. సో మీకు చేంజ్ అవ్వకుండా 9:15 to 3:30 వరకు ఒకటే రిజల్ట్ ఇచ్చేది ఏదైనా ఉంటే వాటిని లీడింగ్ ఇండికేటర్స్ అంటారు. సో అటువంటి ఇండికేటర్స్ ఏమున్నాయి మనకి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎస్ సార్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో మీరు కోర్సెస్ కూడా నేర్చుకున్నారన్నారు కదా. అవును సార్. మీకు ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం నేర్పించారా? ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ ని నేను డ్రా చేయడం రావట్లేదు సార్. అంటే లైవ్ లో ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం చేయగలుగుతున్నాను సార్ నేను. ఓకే. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకు డ్రా చేయగలుగుతున్నారు అంటే పాస్ట్ డేటా మీద ఆ డేటా కదలకుండా అలానే ఉంటుంది కాబట్టి అవును. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయగలుగుతారు. ఎస్ సార్. కానీ ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ ఎందుకు డ్రా చేయలేరు అంటే లైవ్ మార్కెట్ లో మీ ఇంటెన్షన్ ఎంతసేపు నేను ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలనే ఇది ఉంటుంది. ఈ ఇంటెన్షన్ లో ఉన్నవాడికి అరే ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇక్కడ సిమెట్రిక్ ట్రయాంగిల్, ఇక్కడ ఎసిమెట్రిక్ ట్రయాంగిల్, ఇంత కామన్ సెన్స్ అనేది మనకు అక్కడ స్ట్రైక్ అవ్వదు. అవును సార్. సో అందువల్ల మీరు ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి డ్రా చేయలేకపోతున్నారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం ఎలా డ్రా చేయగలుగుతారు అంటే అది ఆల్రెడీ పాస్ట్ డేటాని బేస్ చేసుకుని చేస్తాం కదా. అవును. సో మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఈజీగా డ్రా చేస్తారు. ఎస్ సార్. మీరు ఈ ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే. అవును సార్. అండ్ మీరు ఇంకా నేను అంతగా సక్సెస్ అవ్వలేదు, ఇన్వెస్ట్మెంట్ లోనే నాకు కొంచెం సక్సెస్ వస్తుంది కానీ ట్రేడింగ్ లో రావట్లేదు అన్నారు. అవును సార్. సో అసలు ట్రేడింగ్ లో మీరు ఒక ట్రేడర్ గా సార్ మీరు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ ఏంటి? నేను ఎక్కువ ఫేస్ చేసే డిఫికల్టీస్ ఎక్కడ అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లో సార్. నేను మోస్ట్లీ ఆర్ఎస్ఐ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. ఆర్ఎస్ఐలో ఏంటి, మన లైన్ ఎక్కడైతే 70 వరకు వెళ్తుందో అప్పుడు సెల్ చేయమని పాయింట్ ఉంటుంది. ఓకే. అండ్ ఎప్పుడైతే డౌన్ ఫాల్ లో 30 అవుతుందో 30 అప్పుడు బై చేయమని అంటారు. కానీ నేను ఎప్పుడైతే 70 దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్ చేస్తానో అది అంతకు మించి ఇంకా పైకి వెళ్ళిపోతా ఉంటుంది. 30 అప్పుడు ఎప్పుడైతే బై చేస్తానో అప్పుడు ఇంకా డౌన్ ఫాల్ అయిపోతుంది. అసలు ఈ ఎంట్రీ ఎగ్జిట్ వల్ల నాకు అర్థం కాక ఫ్రస్ట్రేషన్ వస్తుంది సార్. కానీ తప్పదు. మీకు తెలుసు కదా, డబ్బులు చాలా ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కానీ ఈ డిఫికల్టీ సార్, ఈ ఎంట్రీ ఎగ్జిట్ లోనే నేను ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేస్తుంటాను. ఓకే. సో అంటే ఇక్కడ మీ మైండ్ ఏమవుతుందంటే జస్ట్ ఒక ఇండికేటర్ ని బేస్ చేసుకొని ఓకే ఆర్ఎస్ఐ 70కి వెళ్తే ఓవర్ బాట్ అయిపోయింది, ఆర్ఎస్ఐ 30కి వెళ్తే ఓవర్ సోల్డ్ అయిపోయింది, సో ఇంకా అక్కడి నుంచి ఖచ్చితంగా రివర్స్ అవుతుంది మార్కెట్స్ అని చెప్తారు. కానీ అది అన్ని సందర్భాల్లోనూ జరగదు సార్. ఈ ఆర్ఎస్ఐ అనేది మనకి ఎక్కువగా ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే మార్కెట్ కండిషన్ న్యూట్రల్ గా ఉండాలి. అంటే ఆ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ మీరు ఏదన్నా సరే మీరు దేని మీద ట్రేడింగ్ చేస్తున్నా ఆ రోజు ఆ స్క్రిప్ట్ యొక్క కండిషన్ అనేది న్యూట్రల్ గా ఉందనుకోండి, మీకు ఆర్ఎస్ఐ 70 దగ్గర, ఇప్పుడు మీరు ఆర్ఎస్ఐ 70 దగ్గర సక్సెస్ ఎప్పుడు చూడలేదా? చూసాను. ఆర్ఎస్ఐ 30 దగ్గర ఎప్పుడు సక్సెస్ చూడలేదు? చూసాను సార్. ఎప్పుడు సక్సెస్ వస్తుంది, ఎప్పుడు ఫెయిల్ అవుతారంటే ఆ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ఎస్ఐ స్క్రిప్ట్ బాగా స్ట్రాంగ్ ఉందనుకోండి 70 దగ్గర ఆగదు, మార్కెట్ ఇంకా పెరుగుతుంది. అవును. అదే విధంగా ఆ స్క్రిప్ట్ బాగా వీక్ గా ఉందనుకోండి 30 దగ్గర ఆగదు, ఇంకా పడిపోతూనే ఉంటుంది. ఓకే. సో మనం ఆ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. ఫస్ట్ మీరు స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ని ఐడెంటిఫై చేసి దెన్ మీరు ఆ స్టాక్ ని మీరు
ఎక్కడ సెల్ చేసుకోవాలి, ఎక్కడ బై చేసుకోవాలి అనే డెసిషన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఏంటంటే మార్కెట్లో ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఒక రెగ్యులర్ ట్రేడర్కి ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్లో వచ్చే డిఫికల్టీ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 minutesలో ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, కొంతమంది 5 minutesలో చేస్తారు, కొంతమంది 1 minuteలో చేస్తారు. ఇప్పుడు ఏ టైం ఫ్రేమ్లో నేను ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ పాయింట్. సరే, లెట్ ఇట్ బి ఒక 3 minutes అనుకుందాం. ఓకే, 3 minutesలోనే మీరు ఫాలో అవుతున్నారు. ఏ స్టాక్లో చూడాలి? ఏ స్టాక్లో మీరు అనుకుంటున్న ప్యాటర్న్ వస్తుందో మీకు ముందుగా తెలుస్తుందా? తెలీదు. నంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కదా. అవును. సో ఏ స్టాక్లో అరే ఈ స్టాక్లో ఇవాళ ప్యాటర్న్ పడిద్దని మనకు తెలుస్తుందా? లేదు, తెలీదు. సో మీరు ఒక రోజంతా కూర్చుని ఒక ప్యాటర్న్ కోసం కూర్చుంటే ఆ ప్యాటర్న్ రాలేదు అనుకోండి, సో మీ టైం అంతా వేస్టే కదా. కంప్లీట్ డిసప్పాయింట్ అవుతాం. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్క ఇండికేటర్. సో RSI 70కి వెళ్ళగానే సెల్ చేయాలి, RSI 30కి వెళ్ళగానే బై చేయాలి, లేదా నాకు M ప్యాటర్న్ వస్తే సెల్ చేస్తా, W ప్యాటర్న్ వస్తే బై చేస్తా. ఇట్లా ఓన్లీ ఒక్క దాని మీదే. లైక్ మీరు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఎందుకంటే అది చాలా మోస్ట్ పాపులర్ ప్యాటర్న్స్. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ రాగానే బై చేయాలి, బేరిష్ ఎంగల్ఫింగ్ వస్తేనే సెల్ చేయాలి అని చెప్పి కూర్చుంటే మార్కెట్ మీకు ఆ ప్యాటర్న్ పడలేదు అనుకోండి, ఇప్పుడు బుల్లిష్ ఎంగల్ఫింగ్ పడకపోయినా మార్కెట్ పెరుగుతుంది, బేరిష్ ఎంగల్ఫింగ్ పడకపోయినా మార్కెట్ పడుతుంది. సో మరి ఓన్లీ నేను ఒక చోటే ఈ ప్యాటర్న్ వస్తేనే చేస్తా, ఈ ప్యాటర్న్ వస్తేనే చేస్తా, ఈ కండిషన్ వస్తేనే చేస్తానంటే మరి అప్పుడు మీరు మిగతా సబ్జెక్ట్ నేర్చుకున్నట్టే సార్. మీరు ఒక 2-3 కండిషన్స్ పెట్టేసుకొని ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నేను చేస్తా, లేదంటే చేయను అంటున్నారు. సో ఇప్పుడు నా పాయింట్, ఒక ట్రేడర్గా మీకు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అయినా, మీరు బ్యాక్గ్రౌండ్లో ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక RSI లేదంటే ఒక CPR, సో సమ్ అండ్ సో ఇండికేటర్స్ మీరు పెట్టుకున్నారు. ఆ ఇండికేటర్లో మీరు ఇండికేటర్ చెప్పినట్టు చేస్తున్నారు. అవును. సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? మీరు ఇండికేటర్ ఏం చెప్తే అది చేస్తున్నారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఇండికేటర్ ఏం చెప్తే అది చేయటం కాదు, మార్కెట్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, దానికి మన ఇండికేటర్ ఎంత సపోర్టివ్ గా ఉంది తెలుసుకుంటే అప్పుడు మీకు రెండు మ్యాచ్ అయినప్పుడు మీరు చేస్తారు. మీకు మార్కెట్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తెలీదు, బట్ ఇండికేటర్ చెప్పినట్టు చేసేసుకుంటే వెళ్ళిపోతే మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా RSI మీకు 70 దగ్గర ఆగదు, పెరుగుతుంది. మార్కెట్ వీక్ ఉంటే RSI 30 దగ్గర ఆగదు, ఇంకా పడిపోతుంది. సో మీరు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ తెలుసుకోకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ లో ఉన్న 2-3 ఇండికేటర్లు పెట్టేసుకొని నేను ఇండికేటర్ సెంట్రిక్ గా వెళ్తా, సో నేను RSI 70 వస్తే చేస్తా, 30 వస్తే చేస్తా, లేకపోతే CPR పైన ఉంటే కింద ఉంటే, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. సో మార్కెట్ మనకు తెలియాలి, ఖచ్చితంగా మార్కెట్ తెలియాలి, ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వాలి. ఈ రెండు మ్యాచ్ అవ్వకుండా మనం ఏం చూసినా గుడ్డిగా ఫాలో అయినట్టు అవుతుంది అంటారా సార్? అవును. మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది అనేది మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మార్కెట్ లో ఎన్ని రకాల ట్రెండ్స్ ఉంటాయో తెలుసా మీకు? నాకు తెలిసి అయితే ఒక 3 ట్రెండ్స్ ఉంటాయి సార్. ఓకే. ఒకటి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, రేంజ్ బాండ్. ఈ 3 తెలుసు సార్. ఓకే. ఇప్పుడు ఈ 3 ట్రెండ్స్ లో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, రేంజ్ బాండ్ మీరు కరెక్ట్గా చెప్పారు. ఈ 3 ట్రెండ్స్ లో మీకు ఏ ట్రెండ్ లో ఇబ్బంది పడతారు చెప్పండి? అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ లో బాగానే ఉంటుంది సార్. ఈ రేంజ్ బాండ్ ఏదైతే ఉందో అక్కడే డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది, అక్కడే ఉంటుంది సార్. అయితే రేంజ్ బాండ్ లో చాలా మందికి లాసెస్ వస్తాయి. మామూలుగా రేంజ్ బాండ్ కండిషన్స్ లో మార్కెట్ లాసెస్ వస్తాయి. కానీ రేంజ్ బాండ్ లో ఒక చిన్న టిప్ ఏంటంటే, మార్కెట్ ఇవాళ రేంజ్ బాండ్ అయింది అనుకోండి, అంటే అది స్టాక్ అయినా ఇండెక్స్ అయినా ఏదైనా సరే, మీకు ఒక రోజు రేంజ్ బాండ్ అయితే నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ విత్ ఇన్ 48 hours లో మోస్ట్లీ నెక్స్ట్ డేనే జరుగుద్ది, లేదా ఇంకొక డే తర్వాత జరుగుద్ది. సో మార్కెట్ అనేది మీరు ఎప్పుడైతే రేంజ్ బౌండ్ లో ఉంది అని మీరు ఐడెంటిఫై చేస్తారో, ఖచ్చితంగా నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది. ఈ విషయం మీకు ఎప్పుడన్నా తెలుసా? రేంజ్ బౌండ్ వస్తుంది, రేంజ్ బౌండ్ లో మీరు లాసెస్ ఫేస్ చేస్తున్నారు, కానీ రేంజ్ బౌండ్ అయిన నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ మార్కెట్ ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది. అవును సార్, అవుతుంది. ఈ విషయం మీకు తెలుసా? తెలియదు సార్, మార్కెట్ ట్రెండ్ అవుతున్న సంగతి మాత్రం తెలియదు. సో మార్కెట్ ఎప్పుడైతే రేంజ్ బౌండ్ అవుతుందో ఖచ్చితంగా ఆ నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ విత్ ఇన్ 48 hours లో మార్కెట్ ట్రెండ్ అవుతుంది. అంటే మార్కెట్ అండ్ ఇన్ ద సెన్స్ ఆ స్టాక్, అది ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది. అసలు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఎందుకు రేంజ్ బౌండ్ అవుతుంది, ఎందుకు ట్రెండ్ అవుతుంది, ఇది తెలుసుకోవాలిగా. మరి తెలుసుకోవాలి. ఓకే, రేంజ్ బౌండ్ అవుతుంది, రేంజ్ బౌండ్ తర్వాత ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది. మరి రేంజ్ బౌండ్ ఎందుకు అవుతుంది అంటే,
ఏ స్టాక్ మీద కానీ ఏ ఇండెక్స్ మీద కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి, మనకి ఆర్బీఐ మీటింగ్స్ ఉంటాయి కదా, ఆర్బీఐ మీటింగ్ అనేది ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. ఆబ్వియస్గా బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్ట్ అయితే నిఫ్టీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇటువంటి మీటింగ్స్ ఉంటాయో ఆ ముందు రోజు కానీ లేదా ఆ రోజు కానీ మార్కెట్ డెడ్ అయిపోతుంది. ఎందుకంటే న్యూస్ ఉన్నప్పుడు మనం రీటైలర్ ట్రేడర్స్ ఏంటంటే ప్రతిరోజు మనకి ఎంతో కొంత ఎర్నింగ్స్ ఉండాలి, నాకు ఈరోజు 2000 కావాలి, 3000 కావాలి అని మనం ట్రేడ్స్ చేస్తాం, కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ పార్టిసిపేట్ చేయరు. సో వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏంటంటే ఆ న్యూస్ అటో ఇటో డిసైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు. ఓకే. ఓకే. సో వాళ్ళ ఎంట్రీ అనేది అక్కడ లేనంత వరకు మార్కెట్ రేంజ్ బౌండ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీకు ఒక 22 ట్రేడింగ్ డేస్లో ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ ఏదైనా కానీ హార్డ్లీ 3 to 4 డేస్ రేంజ్ బౌండ్ డేస్ ఉంటాయి. ఓకే సార్. అలా ఎందుకు ఉంటాయి అంటే మనకి న్యూస్ అనేది మన ఇండియా వైడ్ ఉంటుంది, గ్లోబల్గా కూడా ఉంటుంది. సో యుఎస్ డేటా ఉంటుంది, యుఎస్ డేటా వల్ల కూడా మన ఇండియాలో స్టాక్ మార్కెట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే మార్కెట్ ఎందుకు రేంజ్ బౌండ్ అవుతుంది అంటే ఓకే డ్యూ టు సమ్ న్యూస్ వల్ల, అంటే రేంజ్ బౌండ్ అయ్యే వరకు మనకు తెలియదు, అయినాకే తెలుసుకుంటాం. ఓకే, కానీ మనం జస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఓకే రేంజ్ బౌండ్ అయింది అంటే ఏదో న్యూస్ ఉంది దీని మీద, ఒకసారి దాని మీద స్టడీ చేయాలి. ఆ స్టాక్ మీద కానీ ఆ ఇండెక్స్ మీద కానీ ఎందువల్ల రేంజ్ బౌండ్ అయింది. మనకి ఈవినింగ్ అయితే మనీ కంట్రోల్ ఆర్టికల్లో వచ్చేస్తుంది, అవును. వై మార్కెట్ ఈస్ కన్సాలిడేటెడ్ అని చెప్పేసి న్యూస్ వస్తుంది. సో దాంట్లో తెలుసుకుంటాం. సో నెక్స్ట్ డే ఈ రోజు మరి మీరు లాస్ అయ్యారు కదా, అవును. రేంజ్ బౌండ్ మార్కెట్లో మీరు లాస్ అయ్యారు కదా, ఈ లాస్ని మరి నెక్స్ట్ డే ట్రెండింగ్ మార్కెట్లో రికవర్ చేయాలి. ఓకే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ మీద చేశారు, ఆ స్టాక్ ఆ రోజు రేంజ్ బౌండ్ అయింది, అరే ఈ స్టాక్ రేంజ్ బౌండ్ అయిందని మీరు నెక్స్ట్ డే ఇంకో స్టాక్ వెళ్ళిపోతారు, తెలియదు కదా. అవును. రేంజ్ బౌండ్ అయిన స్టాక్ మీకు నెక్స్ట్ ర్యాలీ అవుతుందని తెలియదు. సో ఇంకో స్టాక్ వెళ్తారు, ఆ స్టాక్ లో మళ్ళీ ట్రేడింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అది రేంజ్ బౌండ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకో స్టాక్ లోకి వెళ్తారు. సో ఇలా మీకు కంటిన్యూస్ గా లాసెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కానీ మీరు రేంజ్ బౌండ్ అయిన స్టాక్ అనేది నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే కానీ ర్యాలీ అవుద్ది అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ లాస్ అక్కడ రికవర్ చేసుకోవచ్చు. ఓకే సార్.